ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలుకు కాలు, పగను చల్లార్చవచ్చు, కానీ పర్యావసనంగా చాలా కోల్పోతాం. పగతో ఎన్నో కుటుంబాలు సర్వనాశనమయ్యాయి, రాజ్యాలు కూలిపోయాయి, దేశాలు నష్టపోతున్నాయి. అయితే యేసు క్రీస్తు ప్రభు నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు గదా. మీకు మేలు చేసిన వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగు చేతురు కదా. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలే అందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, దేవుని రాజ్యము ప్రేమ సామ్రాజ్యం. ఈ రాజ్యములో నిత్యముండునది ప్రేమ మాత్రమే. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ఆజ్ఞ ప్రేమ. నిన్ను వలని పొరుగువానిని ప్రేమించుమని. అయితే క్రీస్తు మనలను ప్రేమించిన రీతిలో మంచి మనసుతో ప్రేమించాలి. నిష్కపటమైన, నిస్వార్థమైన, మార్పులేని, మరపురాని, ఆరని, అతి శ్రేష్టమైన ఆర్పజాలని ప్రేమతో ప్రేమించాలి. ప్రియులారా, దేవుని ఆజ్ఞ ప్రేమ. ఆజ్ఞను పాటించటమే ప్రేమ. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. మీరొకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, మనుషులందరినీ ప్రేమించే మనసు ఉంటే శత్రువును కూడా ప్రేమించగలము. ప్రియులారా, ఒక ప్రసిద్ధిగాంచిన సేవకుడు తరచుగా సేవ నిమిత్తమై కలకత్తా నగరానికి వెళ్తుండేవాడు. అతను ట్రైన్ దిగిన వెంటనే అక్కడున్న ఆటో వాళ్ళు, టాక్సీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని ఆ సేవకుని బ్యాగ్ను పట్టుకొని లాగుతూ ఉండడం అతనికి ఎంత మాత్రమూ ఇష్టము ఉండేది కాదు. దానిని దాటి వెళ్తే అడుక్కునే వాళ్లను అసలు భరించేవాడు కాదు. ఆ రెండు గుంపులను చూస్తేనే ఈ సేవకునికి టెన్షన్ వచ్చేది. ప్రియులారా, ఒకసారి ఆ సేవకుడు ట్రైన్ నుండి దిగిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన చేతిలో ఉన్న బ్యాగును ఒక టాక్సీ అతను పట్టుకున్నాడు. ఆ సేవకుడు మాత్రం కోపముతో తన దగ్గర నుండి తన బ్యాగును తీసుకొని ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. కొన్ని అడుగులు ముందుకు వెళ్ళగానే ఆ సేవకుడు కాలు జారి క్రింద పడిపోయి దెబ్బ తగిలింది. రక్తం కారడం ప్రారంభమైంది. అతని బట్టలన్నీ కూడా రక్తముతో నిండిపోయాయి. ఎక్కడి నుండో ఒక చిన్న బాలుడు వచ్చి ఆ సేవకునికి తన బాటిల్ నీళ్లు ఇచ్చాడు. ప్రియులారా, వాటితో అతను తన గాయములను కడుక్కొని చూస్తే ఆ బాలుడు ఒక అడుక్కునే బాలుడు. ఆ సేవకునికి చాలా కష్టం అనిపించింది. కాదు అని చెప్పిన ఆ టాక్సీ అతను కూడా వచ్చి ఆయనను లేవనెత్తి తన రక్తమునంతా కూడా తుడిచి ఆయన బ్యాగ్ను తీసుకొని తన టాక్సీలో ఎక్కించుకున్నాడు. ఆయన వెళ్ళవలసిన స్థలములోనికి వెళ్ళేలోగా
చాలాసార్లు ఆ టాక్సీ డ్రైవర్ ఆ సేవకుని, సార్, నొప్పి ఎలాగా ఉంది అని అడిగాడు. అతని భార్య కూడా అన్నిసార్లు అడిగి ఉండదు. ఊరు పేరు తెలియని ఈయన ఇంతగా మనలను అడుగుతున్నాడే అని తలంచిన సేవకునికి కన్నీళ్లు ఆగలేదు. ప్రియులారా, ఆ దినము మొదలుకొని ఆ సేవకుడు కలకత్తా నగరంలో ఉన్న ఆటో వాళ్ళు, టాక్సీ వాళ్ళు, అడుక్కునే వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడం ప్రారంభించాడు. ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో అబీమెలెకు ఇస్సాకును, ఆయన కుటుంబాన్ని, తన మనుషులను, తన పశువులను, తన యొక్క ప్రాంతాన్ని విడిచిపొమ్మని తరిమి కొట్టినప్పటికీ అబీమెలెకును ఆయన అధికారులు మరల ఆయన వెళ్ళినప్పుడు విందు చేశాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, ఇస్సాకు తనను తరిమి కొట్టిన వాళ్ళకే విందు చేసినప్పుడు మనలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని, కఠినంగా మాట్లాడిన వాళ్ళని, కన్నీరు కార్చుటకు కారణమైన వాళ్ళని మనము క్షమించి అంగీకరించకూడదా? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థించుడి అని మాటలతో కాదు, చేతలతో జీవితాన్ని చూపించిన పరమతండ్రి మాటల ప్రకారం జీవిద్దాం. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందాం. అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్ములందరినీ మీ శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, వినిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు. దేవా, ఈ రాత్రి ఎంతోమంది క్రైస్తవులుగా చలామణి అవుతూ ద్వేషపూరిత మనస్తత్వం కలిగి ఉన్నారు. దేవా, సాటి సహోదరులను కూడా బాధ పెట్టేవారిగా ఉన్నారు. వారికి మంచి బుద్ధిని ఇవ్వండి తండ్రి. దేవా, సహోదరులు బయట చేసే సువార్తను సోషల్ మీడియాలో కూడా సమయము పోనీయక ప్రభు సేవ కొరకు వినియోగించే వారిని చూసి సహకరించకపోగా అసూయతో అనేక విధములుగా చెడు ప్రచారాలు చేస్తూ సాతానుకి విధేయులుగా చెడు చేస్తూ అన్యులలో దేవునికి అవమానము తెచ్చేవారిగా ఉన్నారు. అయ్యా, వారిని రాత్రి మార్చండి తండ్రి. అయ్యా, సహోదరులని ప్రేమించలేని బలహీనతల నుండి ప్రతి బిడ్డను విడిపించండి. దేవా, ఎవరితో మాట్లాడినా అనుమానిస్తూ అబద్ధములతో కూడిన నిందలు మోపుతూ తోటి వారిని ప్రేమించలేని వారి కొరకు ప్రార్థించలేని దుర్బుద్ధిని తొలగించి సహృదయం ఇవ్వండి. ప్రభువా, సువార్త ఎవరు చేసినా మనుషులది కాదు, దేవునిదే అని ఎరిగి మనుషుల పట్ల అసూయ కాక దేవుని పట్ల భయము కలిగి నడుచుకునే హృదయం ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నాయనా. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రత్యేకముగా బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కరోనా వ్యాధి మా గుడారాల దరి చేరకుండా మా చుట్టూ మీ కంచె వేసి బిడ్డలందరినీ మీ కృపలు క్షేమముగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి
నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిపోయి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చండి. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. ప్రాముఖ్యముగా నా తండ్రి, ఈ చల్లటి కాలములో నా తండ్రి, ఈ అధికమైన చలి ద్వారా ఇబ్బందులు పడుతున్న నా తండ్రి చిన్న బిడ్డలను వృద్ధులను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.